మనం గ్రహ దృష్టిల గురించి చెప్పుకున్నాం. ఏంటిది మామూలుగా సాంప్రదాయ జ్యోతిష్యంలో ప్రతి గ్రహం సప్తమ స్థానాన్ని చూస్తుందని, శని అయితే 3, 10 స్థానాలని, కుజుడు 4, 8 స్థానాలని, గురువు 5, 9 స్థానాలని ఇలా చూస్తాడని విశేష దృష్టిలు ఉంటాయని మాట్లాడుకున్నాం. కానీ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో అన్ని గ్రహాలకి ఒక ప్రతి దృష్టి ఉంటుంది. అసలు కొన్ని దృష్టిలని శుభ దృష్టిల కింద, కొన్ని దృష్టిని పాప దృష్టిల కింద, అంటే పాజిటివ్ ఆస్పెక్ట్, నెగిటివ్ ఆస్పెక్ట్స్. ఆస్పెక్ట్ అంటే దృష్టి అని అర్థం. సో దీన్ని ఆస్పెక్ట్ అని అంటారు అనమాట. సన్ ఈజ్ ఆస్పెక్టింగ్ మూన్ అంటే ఏంటంటే రవి చంద్రుని చూస్తున్నాడు అని అర్థం. సో ఎలా చూస్తున్నాడు అని అంటే శుభ దృష్టి, పాప దృష్టి. దీన్ని కొన్ని వర్డ్స్ని వాడారు. వాటిని తెలుగులోను ఇంగ్లీష్లోను నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. శుభ దృష్టి, పాప దృష్టి ఏంటేంటివి? ట్రైన్ ఆస్పెక్ట్ అంటే శుభ దృష్టి, సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటే శుభ దృష్టి, కంజంక్షన్ అంటే పాప దృష్టి, స్క్వేర్ అంటే పాప దృష్టి, అపోజిషన్ అన్నా కూడా పాప దృష్టి. అంటే ఏంటిది? ట్రైన్ అంటే ఏంటంటే కోణస్థితి. ట్రైన్ ఆస్పెక్ట్ అంటే కోణరాశుల్లో ఉండడం. అయితే కోణం అంటే ఏంటిది? 159 హౌజెస్ని మనం కోణరాశులు అంటాం కదా. ఉదాహరణకి మేషం 1 అనుకోండి, సింహం 5 అవుతుంది, ధనస్సు 9 అవుతుంది. అంటే పరస్పర కోణాలలో ఉన్నట్టు దీన్ని కోణరాశులు అంటారు. సో ఉదాహరణకి ఏదైనా ఒక గ్రహం మేషంలో 10 డిగ్రీల్లో ఉందనుకోండి, వీళ్ళు డిగ్రీస్ గురించి చాలా డీటెయిల్డ్గా ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ ప్రతి గ్రహం ఇంకో గ్రహంతో ఎన్ని డిగ్రీల దూరంలో ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కోసారి వీళ్ళు అనుకున్నంత డిగ్రీల్లో ఉండకపోవచ్చు. ఒక 5 డిగ్రీలు ముందుగానో వెనక్గానో ఉండవచ్చు. 5 డిగ్రీల వరకు కూడా వీళ్ళు ఎక్సెప్షన్ ఇస్తారు. సో దాన్ని ఆర్బ్ అంటారు. అంటే ఆ డిస్టెన్స్ ఎక్కువ, +or-5 అన్నమాట. దీన్ని ఆర్బ్గా తీసుకుంటారు. అయితే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఈ ఆర్బ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది గ్రహాన్ని బట్టి, గ్రహం సైజుని బట్టి. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద మంట ఉందనుకోండి, మీరు దగ్గరగా ఉన్నారనుకోండి బాగా వేడి తగులుతూ ఉంటుంది, దూరంగా వెళ్ళారనుకోండి వేడి తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఒక చిన్న గ్రహం, బుధుడు లాంటి గ్రహం ఉందనుకోండి, దానికి ఎంత దగ్గరగా ఉంటే మనకు అంత వెచ్చగా వేడి తగులుతూ ఉంటుంది. అదే రవి లాంటి గ్రహం లేకపోతే గురువు లాంటి గ్రహం ఉందనుకోండి, కొంచెం దూరంగా ఉన్నా కూడా ఆ వేడి తగులుతూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ప్లానెట్స్ విషయంలోనేమో తక్కువ డిగ్రీల ఆర్బ్ని, పెద్ద పెద్ద ప్లానెట్స్ విషయంలోనేమో ఎక్కువ డిగ్రీల ఆర్బ్ని కన్సిడర్ చేస్తారు. ఆ డిస్టెన్స్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో. ఓకే, ఆల్ రైట్. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చిన్న పాయింట్. ఉదాహరణకి మనం సాంప్రదాయ జ్యోతిష్యంలో మేషంలో అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వరకు మనం నక్షత్రాలని తీసుకుంటాం కదా. మీరు దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పాయింట్. మేషంలో అశ్విని నక్షత్రం 4వ పాదంలో ఒక గ్రహం ఉందనుకోండి, సింహంలో పుబ్బా నక్షత్రం 1వ పాదంలో ఒక గ్రహం ఉందనుకోండి, వాటి మధ్య డిస్టెన్సు 3 డిగ్రీల ఆర్బే లేదా 4 డిగ్రీల ఆర్బ్ కలిగి ఉంటుంది. అది ట్రైన్ ఆస్పెక్ట్, బాగానే పనిచేస్తుంది. అలా కాకుండా అశ్విని 2లో కానీ, అశ్విని 3లో కానీ, అశ్విని 4లో ఉంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే 2 గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉన్నాయి. సో ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి, నక్షత్రం అనేది కాన్స్టలేషన్, నక్షత్రాలకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీలో కనెక్ట్ అయినప్పుడు ఇంకా వెరీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ నక్షత్రాన్ని కూడా మనం గమనించవచ్చు. అయితే వెస్టర్నర్స్ ఇదేమీ పెద్దగా పట్టించుకోలేదు. సో నేను రెగ్యులర్గా చెప్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసినవి, తర్వాత సాంప్రదాయ జ్యోతిష్యం, తర్వాత కృష్ణమూర్తి పద్ధతి కానీ నక్షత్ర జ్యోతిష్యాన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాయి. సో ప్రాక్టికల్గా ఇది వర్క్ అవుతుందన్నమాట. సో నక్షత్రం ఏ విధంగా యాంగిల్లో ఉంది అనేది మాత్రం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ట్రైన్ ఆస్పెక్ట్ అంటే 120 డిగ్రీస్ అన్నమాట. అంటే మేషం నుంచి సింహానికి 120 డిగ్రీస్ ఎలా అవుతుంది? మేషం 30 డిగ్రీలు, వృషభం 30 డిగ్రీలు, మిథునం 30 డిగ్రీలు, కర్కాటకం 30 డిగ్రీలు, సింహం 30 డిగ్రీలు. అంటే 5 3 15 అంటే 150 డిగ్రీలు అవుతుంది. అంతేనా? కానీ ఇక్కడ చూడండి, మేషంలో 10 డిగ్రీలు ఉంది, అంటే ఇక్కడ 20 డిగ్రీలు,
మొత్తం డిగ్రీలు కావు కదా. సో మేషంలో 10 degrees ఉంటుంటే ఇంకా 20 degrees రిమైనింగ్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 30 degrees, మిథునంలో 30 degrees, కర్కాటకంలో 30 degrees, తర్వాత సింహంలో ఎంత 10 degrees మాత్రమే. మొత్తం తీసుకోకూడదు. అంటే 3 3 90, 100, 120, 120 పర్ఫెక్ట్గా వచ్చిందా. 5 3 15, 150 degrees అని అలా కంప్లీట్గా తీసుకోకూడదు. సో ఎక్కడ డిగ్రీల నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని డిగ్రీల వరకు ఉంది. సో +/- 5 degrees అని చెప్పాం కాబట్టి 125 కావచ్చు, 115 కావచ్చు. ఆ డిగ్రీస్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఆల్ రైట్. సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటే ఏంటిది, అర్ధకోణ స్థితి. ఏంటిది, మేషంలో ఒక గ్రహం 10 degrees ఉంది అనుకుంటే మిథునంలో ఇంకో గ్రహం 12 degrees ఉందనుకోండి, ఏ కుజులో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ రవి ఉన్నాడు అనుకోండి, ఈ రెండింటి మధ్య అర్ధకోణ దృష్టి కలిగి ఉన్నారు అని అంటారు. సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఇది కూడా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్. అసలు వీటిని ఎందుకు పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నారు, సెక్స్టైల్ ఆస్పెక్ట్స్ని, ట్రైన్ ఆస్పెక్ట్స్ని? మనకి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మేషం అగ్నితత్వ రాశి, వృషభం భూతత్వ రాశి, మిథునం వాయుతత్వ రాశి, కర్కాటకం జలతత్వ రాశి. అంటే ఒక గ్రహం మళ్ళీ సింహం అగ్నితత్వ రాశి, మళ్ళీ సేమ్ అదేవిధంగా అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, మళ్ళీ అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, తర్వాత జలతత్వం. ఈ విధంగా రిపీట్ అయ్యాయి కదా. ఇప్పుడు మేషం, సింహం రెండు అగ్నితత్వ రాశులే. సో రెండు ఈక్వల్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ని కలిగి ఉన్నారు. సో కాబట్టి ఈ రెండు రాశుల్లో, కోణ రాశుల్లో గ్రహాలు ఉన్నాయనుకోండి, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కంపాటబిలిటీ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోతాయి అన్నమాట. ఉదాహరణకి ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటే, మీరు ఏసీ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు. మీకు 3 ACలో 50 నెంబర్ కోచ్, 50 నెంబర్ బెర్త్ ఇచ్చారు మీకు. ఓకే, మీరు కోచ్ నెంబర్ 10లో మీకు ఈ బెర్త్ శాంక్షన్ చేయబడింది. మీ టీసీ వచ్చి మీకు 10 కోచ్లో కాదండి, మీరు 11th కోచ్లో అదే 50 నెంబర్లోకి వెళ్ళి కూర్చోండి, అది కూడా 3 AC అన్నారనుకోండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు. అలా కాదు సార్, మీకు 3 ACలో కాకుండా మీకు స్లీపర్లోనో లేకపోతే జనరల్లోనో మీది అలాట్ అయిందంటే, నేను కాస్ట్ ఎక్కువ పెట్టి ఈ టికెట్ కొనుక్కున్నాను, నేను ఏసీలో ఉండాలనే కదా 3 ACలో ఎక్కానని అంటారు. కానీ మీరు వెళ్ళి ఆ స్లీపర్లోనో జనరల్లోనో కూర్చోరు కదా. అలానే ఒక గ్రహం ఈ యొక్క కోణ స్థితిలో కనుక ఉన్నట్లయితే కంపాటబిలిటీ అనేది చాలా ఫ్రీక్వెన్సీ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. నేను ఇక్కడున్నా ఒకటే, అక్కడున్నా ఒకటే, ఏదైనా నా ఇల్లే అన్నట్టు కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. రెండోది 159 లార్డ్ సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం కూడా మిత్రులు కదా, లగ్న పంచమ భాగ్యాధిపతులు. సో వాళ్ళకి ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్స్ అనేది చాలా బాగుంటాయి. ఇది ఒక రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, సెక్స్టైల్ ఆస్పెక్ట్, అర్ధకోణ దృష్టి. ఇది త్రికోణ దృష్టి ఆర్ కోణ దృష్టి, 120 degrees ఆఫ్ ట్రైనల్ ఆస్పెక్ట్. అర్ధకోణ దృష్టి అంటే ఏంటి, 60 degrees. అంటే మేషంలో 10 degrees, అంటే వృషభంలో 30 degrees, మొత్తం 40. మిథునంలో 12 degrees, అంటే 52 degrees. +/- 5 degrees అని చెప్పాం కదా. సెక్స్టైల్ ఆస్పెక్ట్లో అంత తీసుకోరు, 2 నుంచి 3 degrees లోపు తీసుకుంటారు +/-. సో 2 degrees పర్వాలేదు. సో ఇంకో విషయం కూడా ఉంది, అప్రోచింగ్, కస్ప్, రిలీవింగ్ అని 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎలా అంటే ఒక గ్రహం ఇంకో గ్రహానికి దగ్గరగా వస్తుంది అనుకోండి, అప్రోచింగ్ అంటారు. కరెక్ట్గా వచ్చి మీట్ అయింది అనుకోండి, కస్ప్ అంటారు. వెళ్ళిపోతుంది అనుకోండి, రిలీవింగ్ అంటారు. ఎగ్జాంపుల్కి మనం ట్రైన్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఒక ట్రైన్ స్టేషన్కి వస్తుంది అని అనౌన్స్మెంట్ చేశారు, అంటే అప్రోచింగ్లో ఉందన్నట్టు. స్టేషన్లో ఉంది, ప్రయాణికులు ఎక్కండి అని అనౌన్స్ చేశారు, ఎగ్జాక్ట్లీ కస్పల్ డిగ్రీస్లో ఉంది, అంటే అక్కడ ఇక అదే పర్ఫెక్ట్ టైం అనమాట. ఇక ఆ టైంలో మనం ఎక్కకపోతే మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది. తర్వాత రిలీవింగ్, ట్రైన్ మూవ్ అయిపోతుంది అని అనౌన్స్ చేశారు. రిలీవింగ్లో మనం ఏం చేస్తాం, కొంచెం పరిగెట్టి ఎక్కడానికి ట్రై చేస్తాం, దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. సో అప్రోచింగ్లో కూడా ట్రై చేయొచ్చు. అప్రోచింగ్లో బలంగా ఉంటుంది, ఎందుకంటే వచ్చి ఆగిపోతుంది కాబట్టి మనం పరిగెత్తి అలిసిపోయి ఆగినా కరెక్ట్ టైంకి అది ఆగిపోతుంది కాబట్టి మనం ఎక్కేదానికి అవకాశం ఉంది. అంటే అప్రోచింగ్లో పాజిటివ్గా ఉంటుంది, కస్పల్లో పాజిటివ్గా ఉంటుంది, రిలీవింగ్లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పర్వాలేదు, అక్కడ కూడా బాగానే ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. సో ఇలానే ఏమీ లేదు, సింపుల్గా ఇక్కడ సెక్స్టైల్ ఆస్పెక్ట్ తీసుకున్నాం కదా, 12 degrees అంటే రిలీవింగు,
10 డిగ్రీలు అంటే కస్పు, 9, 8 డిగ్రీల్లో ఉందనుకోండి మార్స్, రవి 10 డిగ్రీల్లోనే ఉంటాడు, మార్స్ రిలీవింగ్లో ఉన్నాడు అనుకోండి 12 డిగ్రీల్లో ఉన్నాడు. కస్ప్ అంటే 10 డిగ్రీల్లో ఉంటాడు ఎగ్జాక్ట్లీ, అంటే 60 డిగ్రీస్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. అదే 11 డిగ్రీసో 9 డిగ్రీసో 8 డిగ్రీసో ఉందనుకోండి అప్రోచింగ్లో ఉన్నాడు, ఇంకా బలంగా బాగా పనిచేస్తుంది. అంటే రాను రాను దాని మధ్య సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి పాజిటివ్గా ఉంటుంది. సో దీన్ని సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటారు. ఇది కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తుంది. అంటే ట్రైన్ ఆస్పెక్ట్ నెంబర్ 1, సెక్స్టైల్ ఆస్పెక్ట్ నెంబర్ 2 కింద తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, అగ్నితత్వ రాశులు 2 ఈక్వల్ కాబట్టి బాగా కలిసిపోయాయి అనుకున్నాం. ఇదేంటిది, మిథునం వాయుతత్వ రాశి. ఉదాహరణకి మిథునానికి మేషానికి మధ్య అర్ధకోణ దృష్టి ఫామ్ అయిందనుకోండి, ఏమవుతుంది, అగ్నికి వాయువు తోడైతే బ్రహ్మాండమైన పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే మరింత అగ్ని పెరిగేదానికి అవకాశం ఉంటుంది, అంటే మంట మరింత రాజేసుకుంటుంది అన్నమాట. అలాగే ఈ రెండింటి మధ్య అర్ధకోణ రాశుల్లో గ్రహాలు ఏ గ్రహం ఉన్నా పర్వాలేదు, అంటే ఆ గ్రహం దానికి ఆ రాశిలో నీచంలో ఉంది, ఉచ్చులో ఉంది, ఇవేమి వెస్టర్నర్స్ తీసుకోరు. ఆ రాశిలో ఉందా లేదా, తర్వాత కోణ దృష్టి ఎలా ఉంది, డిగ్రీస్ యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, అంత మాత్రానికే తీసుకుంటారు. ఇంకో డౌట్ రావచ్చు, సరే మేషం సింహం కాబట్టి అగ్నితత్వ రాశులు సరిపోయాయి, మేషం మిథునం కాబట్టి వాయుతత్వ రాశులు సరిపోయాయి, మరి మిగిలినవి చూద్దాం. ఉదాహరణకి మనం చూద్దాం, వృషభం భూతత్వ రాశి, కన్య భూతత్వ రాశి, మళ్ళీ కంపాటబిలిటీ బ్రహ్మాండంగా సరిపోయింది. మళ్ళీ భూమి మీద నీళ్లు ఉన్నాయనుకుందాం, అంటే వృషభం కర్కాటకం భూమి మీద నీళ్లు ఉంటే ఏమవుద్ది, మంచి పంటలు పండుతాయి, అన్నీ బాగుంటాయి, పాజిటివ్గానే ఉంటుంది. బట్ ఫ్రీక్వెన్సీ ఇబ్బంది ఏం లేదు. నీళ్ళు వెళ్ళి మంటల మీద పడితే మంటలు ఆరిపోతాయి, కానీ భూమి మీద పడితే సస్యశ్యామలంగా మొక్కలు పెరుగుతాయి తప్ప ఏమీ కాదు. తర్వాత నెక్స్ట్ అదని మిథునం చూసుకుందాం. ట్రైన్ ఆస్పెక్ట్ ఏమైనా సేమ్ రాసి ఉంటుంది కాబట్టి పక్కది చూసుకుందాం. మళ్ళీ వాయుతత్వ రాశి, మళ్ళీ అగ్నితత్వ రాశి, భలే మ్యాచ్ అయ్యాయి. వాయువు మళ్ళీ అగ్ని కలిసాయి, మళ్ళీ చాలా పాజిటివ్గా ఉంటుంది. మళ్ళీ జలతత్వ రాశి అది కామన్ పాయింట్. మళ్ళీ జలం మీద వాయువు అంటే కర్కాటక రాశి, కన్య రాశి, ఏంటిది అగ్నితత్వం భూతత్వం, మళ్ళీ ఏంటిది జలము, మళ్ళీ భూమి వచ్చాయి. జలము భూమి మళ్ళీ కామన్ పాయింటే, మళ్ళీ ఏమి ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ అలానే చూడండి, మళ్ళీ తుల వాయుతత్వ రాశి, సింహం అగ్నితత్వ రాశి. సో ఆటోమేటిక్గా భూమి జలం, అదేవిధంగా అగ్ని వాయువు, ఈ విధంగా 2 కంపాటబిలిటీగా విడిపోయినాయి అని చెప్పుకోవాలి. కాబట్టి ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ రాదు, మొత్తం మీరు రిపీట్ చేసి టెస్ట్ చేయొచ్చు, బాగానే పనిచేస్తున్నాయి. నెక్స్ట్ పాపదృష్టులు. కంజంక్షన్ అంటే ఏంటంటే 2 గ్రహాలని కలవడాన్ని కంజంక్షన్ అని అంటారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ కలిస్తే బాగానే ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మనం ఏమనుకున్నాం, సాంప్రదాయ జ్యోతిష్యంలో లగ్న పంచమ భాగ్యాధిపతుల కలయిక అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, బ్రహ్మాండమైన అదృష్టాన్ని ఇస్తుంది, తెలివితేటలను ఇస్తుంది, ఎక్సలెంట్గా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కంజంక్షన్ 159 లార్డ్స్ కాదు, ఏ లార్డ్ ఎక్కడ కలిసినా కూడా నెగిటివ్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఉదాహరణకి మీరు మంచి స్ట్రాంగ్ యాటిట్యూడ్ కలిసిన పర్సను, మీ ఫ్రెండ్ కూడా అదే విధమైన యాటిట్యూడ్, ఒక సామెతలాగా ఉంటుంది, ఒకే వరలో 2 కత్తులు ఇమడలేవు అని అన్నట్టు, మీ ఫ్రెండ్ కూడా అంతే స్ట్రాంగ్ పర్సన్ అనుకోండి, ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. ఒక్కోసారి ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఇద్దరి మధ్య ఘర్షణ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సో ఈక్వలెంట్గా ఉన్నప్పుడు గొడవ వచ్చినా ప్రేమ వచ్చినా ఈక్వలెంట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఏం సింపుల్గా చెప్పాలంటే పాపగ్రహాల మధ్య కలయిక, ముఖ్యంగా రవి, శని, కుజుడు, వీటిని పాపగ్రహాలుగా తీసుకుంటారు. బుధుడిని అర్ధశుభుడిగా తీసుకుంటారు, క్షీణచంద్రుడిని పాపగ్రహంగా తీసుకుంటారు. సరే బుధుడిని వీటిని పక్కా పెడితే కుజుడు, రవి, శని మాత్రం విపరీతమైన పాపగ్రహాలుగా తీసుకుంటారు. రవిని పూర్తిగా పాపిగా తీసుకోరు వీళ్ళు, చంద్రుడిని లూనార్ ఆస్పెక్ట్గా, సూర్యుడిని సోలార్ ఆస్పెక్ట్గా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శని కానీ కుజుడు కానీ కలయికని బాగా నెగిటివ్గా తీసుకుంటారు. యురేనస్ కూడా పాపగ్రహంగానే కన్సిడర్ చేస్తారు. ఈ గ్రహాలు ముఖ్యంగా 0 డిగ్రీస్ నుంచి 5 డిగ్రీస్ మధ్యలో కనుక కలిస్తే కంజంక్షన్గా తీసుకుంటారు. అంటే కంజంక్షన్ అంటే ఏమీ లేదు, కలయిక, 2 గ్రహాల కలయికని కంజంక్షన్ అని అంటారు. నెక్స్ట్ స్క్వేర్ ఆస్పెక్ట్. ఈ గ్రహాలు ఉచ్చులో ఉన్నాయా నీచంలో ఉన్నాయా ఇవేమి పట్టించుకోరు, అది యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు దాని నెగిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయనే చెప్తారు. ఖచ్చితంగా అలానే ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లో ప్రూవ్ చేద్దాం డెఫినెట్గా. నెక్స్ట్ స్క్వేర్ ఆస్పెక్ట్.
ఇప్పుడు స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే కేంద్ర దృష్టి 1, 4, 7, 10ని మనం కేంద్రాలుగా తీసుకున్నాము. ఎగ్జాక్ట్లీ మేషంలో రవి 10 డిగ్రీలు ఉన్నాడు అనుకుందాం. నెక్స్ట్ మరి ఒక కేంద్రం ఏంటి, ఇది 1 అయినప్పుడు ఇది 4వ రాశి అవుతుంది, ఇది 7వ రాశి అవుతుంది, ఇది 10వ రాశి అవుతుంది. అంటే మకరం 10వ రాశి అవుతుంది, తుల 7 అవుతుంది, కర్కాటకం 4 అవుతుంది. న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారమే తీసుకున్నాం. కర్కాటకంలో మరో పాపగ్రహమే కాదు శుభగ్రహమైనా తీసుకోవచ్చు. ఏ గ్రహం అయినా కూడా 10 డిగ్రీల్లో మార్సో సాట్రనో అంటే శని కానీ కుజుడు కానీ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా రవి కుజుల మధ్య రవి శనుల మధ్య ఏదో రకంగా కేంద్ర దృష్టిలో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ టఫ్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే రవి ఏంటిది, రాయల్టీకి వీటికి కారకుడు, ఉద్యోగానికి కూడా కారకుడు. శని దశమ దృష్టితో రవిని చూస్తున్నాడు అని మనం సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్పుకుంటాం. అయితే తండ్రి కొడుకుల మధ్య ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటాం. ఇది వెస్టర్నర్స్ ఎలా తీసుకుంటారంటే సన్ స్క్వేర్ మార్స్, సన్ స్క్వేర్ సాట్రాన్గా తీసుకుంటారు. సన్ స్క్వేర్ సాట్రాన్ ప్రొఫెషన్ ఆర్ బాస్తో ప్రాబ్లంగా ఉంటుంది, ఎదుగుదలలో ప్రాబ్లంగా ఉంటుంది. ఈ విధంగా బాగా కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. అదే కోణరాశుల్లో ఉన్నట్లయితే ఆర్గనైజింగ్ బాగుంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ బాగుంటుంది, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్ ఇవన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి చెప్తారు. రవి కుజుల మధ్య కేంద్ర దృష్టిని అగ్రెసివ్ నేచర్గా, బాగా ఓవర్ కమాండివ్ నేచరు, డామినేటింగ్ నేచరు ఈ విధంగా తీసుకుంటారు. అదే రవి కుజులు కోణరాశుల్లో ఉంటే ఆ డామినేషన్ ఎక్కడ చూపించాలో ఎక్కడ చూపించకూడదో ఆలోచనతో కూడిన వ్యవహార శైలి ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా ఉండడం వల్ల కుజుడు మీరు ఇది ప్రోగ్రెషన్స్ అనేవి రోజుల్ని యాడ్ చేస్తూ బర్త్ చార్ట్కి మధ్యలో డిఫరెన్స్ చెప్తారు కాబట్టి ఈ కుజుడు ప్రోగ్రెషన్లో అంటే మీకు 30 ఏళ్ళు అనుకోండి, 30 రోజులు మీ బర్త్ చార్ట్కి యాడ్ చేస్తే ఈ కుజుడు ముందుకు వెళతాడు. అంటే 45 రోజులు పడుతుంది ఇంచుమించుగా ఆ కుజుడు తన ప్లేస్మెంట్ని గోచారంలో మార్చడానికి. అలానే ప్రోగ్రెషన్లో 45 ఇయర్స్ వచ్చేంతవరకు కూడా సన్ స్క్వేర్ మార్స్ అగ్రెసివ్ నేచర్, కోపం విపరీతంగా ఉంటుంది, అడ్జస్ట్ కాలేకపోతూ ఉంటారు. 45 ఏళ్ళు దాటాకే వాళ్ళ లైఫ్ అనేది నార్మల్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది, పాజిటివ్గా వెళ్తుంది, అన్ని పట్టుదలగా సాధించి కోపాన్ని ఎక్కడ చూపించకూడదు అని తెలుసుకోవడానికి ఒక 45 ఇయర్స్ పడుతుంది ఇలా స్క్వేర్ ఆస్పెక్ట్ ఉంటే. సో దాన్ని మనం రియలైజ్ అయితే అర్థం చేసుకుంటే ఆస్పెక్ట్ని మనం ఎక్కడెక్కడ దాన్ని బ్యాలెన్స్ చేయాలనేది మనం లైఫ్ మేనేజ్మెంట్ ఇలాంటి ప్లానెట్స్ డిగ్రీస్ని బట్టి ఎలా చూడాలి, ట్రాన్సిట్ ఎలా చూడాలనే దగ్గర మాట్లాడదాం. ఎనీవే స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే ఏ గ్రహానికి మధ్య అయినా కూడా 90 డిగ్రీల దూరాన్ని ±4-5 డిగ్రీస్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఎలా అయితే ఉంటుందో దాన్ని తీసుకుంటారు, దాన్ని స్క్వేర్ ఆస్పెక్ట్ అంటారు. అంటే ఏ గ్రహం మధ్య అయినా కూడా 90 డిగ్రీల దూరాన్ని కేంద్ర దృష్టిగా తీసుకుంటారు. ఇది కూడా పాప దృష్టి. ఏంటంటే కేంద్రాలు సహజంగా కష్టపెట్టి రిజల్ట్స్ ఇస్తాయి. పాపగ్రహాలు అనుకోండి విపరీతమైన కష్టం, విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అనమాట. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ కావు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ అగ్రెసివ్నెస్ వల్ల అచీవ్మెంట్కి, నాలెడ్జ్ని సరైన విధంగా ఇంప్లిమెంటేషన్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఆ సిచ్యువేషన్లో ఇమ్మడలేక వాళ్ళు ఫటామని బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది, ఆపర్చునిటీస్ లూజ్ అవ్వడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసమే స్క్వేర్ ఆస్పెక్ట్ని బ్యాడ్ ఆస్పెక్ట్గా తీసుకున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ భావాన్ని బట్టి ఒక్కోసారి హెల్త్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, రకరకాలుగా అవి పనిచేస్తూ ఉంటాయి. వాటిని మనం భావాల గురించి డిస్కస్ చేసేటప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ అపోజిషన్. ఇప్పుడు ఉదాహరణకి ఇది 90 డిగ్రీలు అయితే దీన్ని 180 డిగ్రీలు. ఇప్పుడు ప్రతి గ్రహం సప్తమ దృష్టితో చూస్తుందని మనం సాంప్రదాయంలో తీసుకున్నట్లే ఇక్కడ కూడా అపోజిషన్ని 180 డిగ్రీస్. ఇప్పుడు సాట్రాన్ తుల్లో 10 డిగ్రీలకి, మేషంలో రవి 10 డిగ్రీలకి ఉంటే సన్ అపోజిషన్ సాట్రాన్గా తీసుకుంటారు. సన్ అపోజిషన్ సాట్రాన్ ఉంటే ఫాదర్తో ప్రాబ్లంగా ఉంటుంది, బాస్తో ప్రాబ్లంగా ఉంటుంది, వాళ్ళు ఎవరు కమాండ్ చేసినా వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు, సిచ్యువేషన్కి అడ్జస్ట్ కాలేకపోతుంటారు, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇది ఈ గ్రహ కారకత్వాలను బట్టి అపోజిషన్ పనిచేస్తుంది. అదే కుజుడు అంటే అగ్రెసివ్ నేచర్ ఇస్తాడు. అదే ఇంకో ప్లానెట్ కనుక ఉన్నట్లయితే రవి తర్వాత గురువులు ఉన్నారనుకోండి సరిగా మాట్లాడడంలో ఇబ్బందినివ్వచ్చు. ఓకే, అదేవిధంగా కుజుడు శని ఉన్నాడు అనుకోండి మొండితనంలో ఇబ్బందినివ్వచ్చు, పట్టుదలలో ఇబ్బందినివ్వచ్చు, ఓవర్గా ఉండడం. అయితే అపోజిషన్ ఉన్న వాళ్ళు స్క్వేర్స్ ఉన్న కొంతవరకు ఉత్తమం, ఎందుకంటే వాళ్ళు ఇమడలేక వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు. అదే కంజంక్షన్ కానీ అపోజిషన్ కానీ అనుకోండి వీళ్ళు ఎదుటి వాళ్ళకి హామ్ చేస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు. అంటే అపోజిషన్ అనేది పాపాన్ని మూటగట్టుకోవడం,
తర్వాత స్క్వేర్ అనేది పాపాన్ని వదిలించుకోవడం, అంటే స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్నా పర్లేదు కానీ అంటే ఎదుటి వాళ్ళకి హాని చేయరు, వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే అపోజిషన్ వాళ్ళకి గ్లిటరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఇక వాళ్ళ ఈగో కావచ్చు, వాళ్ళ లెవెల్ కావచ్చు వేరేలాగా ఉంటూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ఇది అపోజిషన్. ఉదాహరణకి అపోజిషన్కి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు చిన్న బెట్టింగ్కి వెళ్ళారు, ఫస్ట్ టైం రవి కుజులకి అపోజిషన్ ఉంది, ఎందుకంటే లగ్న పంచమాధిపతులు కదా, న్యాచురల్ జోడియాక్ సైన్లో తెలివితేటలు ఎక్కువ, ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ. వెళ్ళారు, వెళ్ళగానే ఇమ్మీడియట్గా మీకు 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసింది. సెకండ్ టైం కూడా వెళ్ళారు, సెకండ్ టైం కూడా దానికి డబుల్ ప్రాఫిట్ వచ్చింది. థర్డ్ టైం ఏం చేస్తారు, మీరు ఇన్వెస్ట్మెంట్ బాగా భారీ సైజులో రెడీ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు, మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. సో అపోజిషన్ అనేది మొదటి 2 సార్లు లాభాన్ని చూపించి థర్డ్ టైం కంప్లీట్గా లాస్ చేసేలాగా చేస్తుంది. సో ఈ అపోజిషన్ ఆస్పెక్ట్ అంత టఫ్ ఆస్పెక్ట్ అనమాట. గ్లిటరింగ్ బాగా ఇస్తుంది, అంటే మెరిసేదంతా బంగారం కాదు అన్నట్టు ఓవర్ గ్లిటరింగ్ని, అంటే లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, సో ఈ అపోజిషన్తో పాటు మనం సాంప్రదాయ జ్యోతిష్యం కేపీ ఐడియా ఉంది కాబట్టి దశాంతర దశలు ఎలా జరుగుతున్నాయి, అపోజిషన్కి ట్రాన్సిట్స్ ఎలా ఉన్నాయి, ఇలా అనేక విషయాల్ని పరిశీలించి అది ఎంత యాక్టివేషన్లో ఉంటుంది, దాని టెండెన్సీ ఎలా ఉంటుంది అనేది ఇంకా మనం డీటెయిల్డ్గా పరీక్షించవచ్చు. ప్రాక్టికల్గా అపోజిషన్ ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తుందో చూద్దాం. నాకు తెలిసి గ్రహ దృష్టులు వెస్టర్న్ ఆస్పెక్ట్స్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్ ఉంటే ఇదే వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ఆస్పెక్ట్స్ అంటే ఒక్కొక్క గ్రహానికి ఇవి నేను ఒక 5 ఆస్పెక్ట్స్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు షష్టాష్టకం ఉంటుంది సాంప్రదాయ జ్యోతిషంలో, దాన్ని బిక్వింటైల్ ఆస్పెక్ట్ అంటారు. ఇప్పుడు సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటే 60 డిగ్రీలు, ఓకే, ట్రైన్ ఆస్పెక్ట్ అంటే 120 డిగ్రీస్. సో 120లో సగం 60, 60లో సగం 30, 30ని సెమీ సెక్స్టైల్ ఆస్పెక్ట్ అని, అది పాజిటివ్ ఆస్పెక్ట్గా తీసుకుంటారు. 90లో సగం 45 డిగ్రీస్ సెమీ స్క్వేర్ ఆస్పెక్ట్ అని, అపోజిషన్ 180 డిగ్రీస్ కంజంక్షన్. అలానే బిక్వింటైల్ షష్టాష్టకంగా 105 డిగ్రీస్ ఆస్పెక్ట్, ఇలా 135 డిగ్రీస్కి ఒక ఆస్పెక్ట్, ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇవి పవర్ఫుల్గా పనిచేస్తాయి, అవి పనిచేస్తాయి కానీ అంతగా పనిచేయవు, కాకపోతే పనిచేస్తాయి. మేజర్గా మీరు ఇవి నేర్చుకుని వీటిని అర్థం చేసుకుంటే చాలు, మిగిలిన వాటిని చూస్తే సరిపోతుంది. ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంటే అసలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది దాదాపు అన్ని గ్రహాలకి నేను కంప్లీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఏ వెస్ట్రన్ ఆస్పెక్టు ఎలా పనిచేస్తుందో తెలిస్తే మనం దాని రిజల్ట్ చెప్పచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, రిజల్ట్ తెలియాలి అని అంటే వెస్ట్రన్ ఎప్పుడు కూడా మాట్లాడేది ఏంటిది, యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లానెట్స్. యాంగిల్ బిట్వీన్, అసలు రాశుల గురించి ఇక్కడ కూడా ఎక్కువగా మాట్లాడదు వెస్ట్రన్. గ్రహాల మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటే రిజల్ట్స్ అలా వస్తాయని చెప్తుంది. మీరు ఏ విషయమైనా అడగచ్చు, వివాహం కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ప్రాపర్టీ పర్చేజ్ కావచ్చు, ఏ విషయానికైనా కూడా 2 గ్రహాల మధ్య డిస్టెన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి చెప్తుంది, దాని రిజల్ట్ చెప్తుంది, డిస్టెన్స్ని బట్టి రిజల్ట్ చెప్తుంది. ఒకటి మీకు డిస్టెన్స్ ఏ డిస్టెన్స్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో తెలియాలి. సో ఫస్ట్ మీకు అసలు వీళ్ళు వెస్టర్నర్స్ గ్రహాల సీక్వెన్స్ని ఎలా తీసుకున్నారో తెలియాలి. చాలా సింపుల్ చెప్తాను. ఫస్ట్ చంద్రుడు అంటే సోమవారం, తర్వాత మంగళవారం వదిలేయండి, తర్వాత బుధవారం. మెర్క్యూరీ అంటే బుధుడు, ఓకే, సోమవారం చంద్రుడు మూన్, బుధవారం, తర్వాత గురువారం వదిలేయండి, తర్వాత శుక్రవారం వీనస్. అంటే వీళ్ళు వెస్టర్న్స్ తీసుకున్న గ్రహాల సీక్వెన్స్ అన్నమాట. శుక్రవారం తర్వాత ఏంటిది, శనివారం, దాన్ని వదిలేయండి. ఆదివారం అంటే రవి, తర్వాత ఆదివారం తర్వాత సోమవారం ఆల్రెడీ వచ్చింది, వదిలేయండి. మంగళవారం మార్స్, మంగళవారం తర్వాత బుధవారం, వదిలేయండి. గురువారం జూపిటర్ గురువు, గురువారం తర్వాత శుక్రవారం, దాన్ని వదిలేస్తే శనివారం, శనివారం తర్వాత ఆదివారం, వదిలేస్తే సోమవారం, మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తాం. సింపుల్గా వాళ్ళు ఏమీ చేయలేదు. ఇది
ఏంటిది సీక్వెన్స్. ఎందుకు ఇలా సీక్వెన్స్గా తీసుకున్నారని అంటే లూనార్ ప్లానెట్ మూన్, అంటే మూన్ అనేది ప్రైమరీ కాబట్టి మూన్. తర్వాత నెక్స్ట్ ఏంటిది దానికన్నా కొంచెం బెటర్, అంటే ఇక్కడ నుంచి తీసుకోండి బుధుడు లఘు గ్రహం, చిన్న గ్రహం. బుధుడు కన్నా శుక్రుడు పెద్దవాడు, శుక్రుడు కన్నా రవి పెద్దవాడు, రవి కన్నా కుజుడు పెద్దవాడు, కుజుడు కన్నా గురువు పెద్దవాడు, గురువు కన్నా శని, శని కన్నా యురేనస్. ఈ విధమైన సీక్వెన్సు నెప్ట్యూన్ ప్లూటో కూడా తీసుకుంటారు తర్వాత. అవన్నీ నేను చెప్పట్లేదు, వాటితో పెద్ద రిజల్ట్స్ ఏమీ రావు, మీరు తెలుసుకోవచ్చు. ఈ సీక్వెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చెప్పచ్చు. సీక్వెన్స్తో పాటు మనం ఏమేమి చెప్పుకున్నాం, యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లానెట్స్. ఏమేమి యాంగిల్స్ ఉంటాయి, పాజిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాం. అంటే శుభదృష్టులు, పాపదృష్టులు అని అనుకున్నాం. ఏంటేంటి శుభదృష్టులు, ట్రైన్ ఆస్పెక్ట్, సెక్స్టైల్ ఆస్పెక్ట్. బ్యాడ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటిది, స్క్వేర్ ఆస్పెక్ట్, కంజంక్షను, అపోజిషను. స్క్వేర్ అంటే ఏం లేదు, కేంద్ర స్థితిని స్క్వేర్ అంటారు, 90 degrees ఆస్పెక్ట్ అన్నమాట. కంజంక్షన్ అంటే 0 degreesలో కలవడం. అపోజిషన్ 180 degreesలో ఆపోజిట్లో ఉండడం. ట్రైన్ 120 degrees. సెక్స్టైల్ 60 degrees. అంటే రెండు గ్రహాల మధ్య ఈ డిస్టెన్స్ ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఈ డిస్టెన్స్ ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పుకున్నాం. ఎలా వస్తాయి, 3 కండిషన్లు బట్టి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం సాంప్రదాయ జ్యోతిష్యంలో ఏం చేస్తూ ఉంటాం, లగ్నాధిపతి పంచమంలో ఉంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది అని చెప్తాం. ఉదాహరణకి వీళ్ళు ఏం చెప్తారంటే లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు, ఓకే, దానికన్నా ముఖ్యంగా పంచమంలో ఉన్న గ్రహం మరొక గ్రహంతో కోణరాశుల్లో కనుక ఉంటే అప్పుడే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అని మాట్లాడతారు. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, మళ్ళీ చెప్తాను. ఉదాహరణకి మీరు కర్కాటక లగ్నం తీసుకున్నారు, పంచమంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎక్సలెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అని సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం మనం ప్రిడిక్ట్ చేస్తాం. వీళ్ళు ఏమంటారంటే కుంభంలో కనుక శని కనుక ఉన్నట్లయితే, అంటే అష్టమాధిపతి కర్కాటక లగ్నానికి అష్టమ స్థానంలో ఉన్నాడు, పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. వీళ్ళు ఈ విధంగా తీసుకోరు. పంచమాధిపతి పంచమంలో ఉన్నప్పటికీ అష్టమాధిపతి కేంద్రంలో ఉన్నాడు కనుక, అంటే 90 degrees స్క్వేర్ ఆస్పెక్ట్లో ఉన్నాడు కనుక శని దశమ దృష్టితో చూస్తున్నాడని కూడా వీళ్ళు మాట్లాడరు. 90 degrees ఈ రెండు గ్రహాల మధ్య కేంద్రంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది టఫ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, పాజిటివ్గా వెళ్ళకపోవచ్చు అనే విషయంగా వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు. మనం పంచమాధిపతి పంచమంలో ఒక సింగిల్ ఇండివిజువల్ ప్లానెట్ తీసుకుని చెప్తాడు. కానీ వెస్టర్నర్స్ అన్ని ప్లానెట్స్ యొక్క డిస్టెన్స్ ఎలా ఉంది, లగ్నం నుంచి ఎలా ఉంది, వీళ్ళు ప్రియారిటీ ఇచ్చే ఒకటి ఆస్పెక్ట్స్, 2 లగ్నం దశమం, అసెండెంట్ 10th house, మెరీడియన్ కొలై అంటారు దశమ భావ మధ్యమాన్ని. సో అసెండెంట్ 10th house, ఈ రెండింటికి కూడా చాలా ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రిజల్ట్స్ చెప్పేటప్పుడు 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కాకండి. నేను మెల్లగా స్లోగా చెప్తాను, అర్థం కాకపోతే రీప్లై చేయండి. ఈ యొక్క గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి, ఇప్పుడు మనం మేషం అగ్నితత్వ రాశి, వృషభం భూతత్వ రాశి, మిథునం వాయుతత్వ రాశి, కర్కాటకం జలతత్వ రాశి, ఈ విధంగా మనం తీసుకున్నాం కదా. సో 2 గ్రహాలు ఎటువంటి రాశుల్లో, ఏ రాశుల్లో ఉన్నాయి, విచ్ సైన్, ఏ 2 రాశుల మధ్య ఈ డిస్టెన్స్ ఏర్పడింది, దాని రిజల్ట్ ఏంటిది, పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ఉదాహరణకి మీరు కర్కాటక లగ్నం తీసుకున్నారనుకోండి, కర్కాటక లగ్నానికి పంచమాధిపతి అయిన కుజుడు మార్స్, సాటర్న్. సో ఈ యొక్క కుజుడు పంచమాధిపతి అని మనం మాట్లాడుతున్నాం, అంటే భావాధిపతి. సో భావాలను బట్టి భావాస్. తర్వాత అష్టమాధిపతి, సో 8th house అండ్ ఏంటిది 5th house మధ్య రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఏది ఈ భావాధిపతుల మధ్య ఎలాంటి కారకత్వం కలిగింది
అంటే ఈ రెండు భావాలు అంటే 5th అండ్ 8th హౌస్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అది పాజిటివ్ ఆస్పెక్ట్ అయితేనేమో పాజిటివ్ రిజల్ట్స్, బ్యాడ్ ఆస్పెక్ట్ అంటే స్క్వేర్ ఆర్ కంజంక్షన్ అపోజిషన్ అయితే బ్యాడ్ రిజల్ట్స్ అని, ట్రైన్ ఆర్ సెక్స్టైల్ అంటే అర్ధకోణ దృష్టిలో అయితే పాజిటివ్ రిజల్ట్స్ అని సిగ్నిఫై చేస్తారు. ఎలా? భావాలను బట్టి. ఏం అడిగాడు? ఎడ్యుకేషన్ అడిగాడు. ఎడ్యుకేషన్లో పంచమ అష్టమాధిపతుల మధ్య కేంద్ర స్థితి ఉంది కాబట్టి కష్టంగా ఉంటుంది ఎడ్యుకేషను అని చెప్పి చెప్తాడు. ఇంకో విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే 3వ పాయింట్, ప్రతి గ్రహానికి కారకత్వం ఉంటుంది కదా, కారక ఏంటిది? కుజుడు అగ్రెసివ్ యుద్ధానికి సంబంధించిన ప్లానెట్, శని ఏంటిది? స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్, మందకోడి గ్రహము, తర్వాత మకర కుంభాలకి అధిపతి. సో ఈ యొక్క గ్రహం శని ఎలాంటి ప్లానెట్? సో ఈ ప్లానెట్స్ మధ్య డిస్టెన్స్ కనుక ఈ విధంగా ఫామ్ అయితే బాగా మొండితనానికి పట్టుదలకి కారణం కాబట్టి ఈ రెండింటి మధ్య కనుక ఫామ్ అయితే బాగా మొండిగా టఫ్గా వద్దంటే వద్దని ఎడ్యుకేషన్ వదిలేయడము, మొండిగా నిర్ణయించడం, మొండిగా వ్యవహరించడము, టఫ్ డెసిషన్స్ తీసుకోవడం. ఎందుకంటే పంచమం ఆలోచన స్థానం కాబట్టి ఈ శని కుజులు ఈ మొండితనానికి కారకులు కాబట్టి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎందుకు ఆగిపోయింది? అష్టమం ఆరోగ్య స్థానం కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎడ్యుకేషన్ ఆగిపోతుంది కావచ్చు. ఎందుకంటే శని ఆయుకారకుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, మంచిదే. కాకపోతే కుజుడు చేత కేంద్ర దృష్టిలో ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనే విధంగా చెప్తారు. మనం సాంప్రదాయ జ్యోతిష్యంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శని స్వక్షేత్రంలో ఉన్నాడు, మంచిది అని చెప్పి మాట్లాడుతుంటాం. ఈ మూడు పాయింట్స్ మనం వెస్ట్రన్లో గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది, అసలు ఈ విషయం ఎప్పుడు జరుగుతుంది లైఫ్లో అనేది ఇక్కడ దశలు లేవు కదా. వెస్ట్రన్ ప్రోగ్రెసివ్ టెక్నిక్ అంటే ఏంటంటే లగ్నం దశమం మూవ్ అవుతూ ఉంటాయి. అది అసలు ఎలా మూవ్ అవుతాయి అని అంటే మనం పుట్టిన డేట్కి ఎన్ని సంవత్సరాలు అయితే అవుతాయో ఇంకో బర్త్ చార్ట్ జనరేట్ చేస్తారనమాట. ఉదాహరణకి మీరు 1 జనవరి 2000లో పుడితే 2017 కాబట్టి 17 జనవరి 2000 సంవత్సరాన్ని మీ ప్రోగ్రెసివ్ చార్ట్ కింద చెప్తారు. దాన్ని ఎలా వేయాలనేది నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో లగ్నం అనేది 17 డిగ్రీలు మూవ్ అవుతుంది 1 డిగ్రీలో పడితే. సో అప్పుడు మూవ్ అయితే గ్రహాలు కూడా మూవ్ అవుతాయి కదా. సో అన్ని గ్రహాలకి ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి, ఉదాహరణకి మీరు రవి నుంచి రవికి కావచ్చు, రవి నుంచి కుజుడికి కావచ్చు. ఈ ప్రోగ్రెసివ్ ప్లానెట్స్కి బర్త్ చార్ట్లో ఉన్న ప్లానెట్స్, బర్త్ చార్ట్ని నటల్ చార్ట్ అని అంటారు. అంటే జన్మ జాతకాన్ని నటల్ చార్ట్ అంటారు, NATAL నటల్ చార్ట్. నటల్ చార్ట్లో ఉన్నదానికి ప్రోగ్రెసివ్ చార్ట్లో ఉన్నదానికి మధ్య డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. దానికి వెళ్ళే ముందు మనం ఏ గ్రహానికి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నేను నెక్స్ట్ వీడియో నుంచి ఎలా చూడాలి అనేది చెప్తాను.